హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుండి మనకు 3256 పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిలప్ ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్. సో ఇక్కడ ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ సంబంధించింది. సో మనకు రిక్రూట్మెంట్ ఎక్సైజ్ ఇట్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మనకు రిలీజ్ అయిన డేట్ వచ్చేసి ఇక్కడ 28 జూన్ 2024 అయితే మనకు రిలీజ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే చూసుకోండి. తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, తర్వాత ఇక్కడ వాకింగ్ డేట్ టైం అనేది ఇచ్చారు. తర్వాత వెన్యూ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ టర్మినల్ మేనేజర్, ఇక్కడ ప్యాసింజర్ వచ్చేసి 2 అనేది, తర్వాత డిప్యూటీ టర్మినల్ మేనేజర్ వచ్చేసి ఇక్కడ 9 అని. సో ఇక్కడ డిప్యూటీ మేనేజర్, తర్వాత డిప్యూటీ ఆఫీసర్, తర్వాత జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్, తర్వాత ర్యాంప్ మేనేజర్, తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే మనకు పోస్ట్ నేమ్ అనేది పొజిషన్ అనేది ఇచ్చారనమాట. సో అండ్ మనకు వేకెన్సీ అనేది ఇక్కడ వేకెన్సీ కూడా మనకు పోస్ట్ను బట్టి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు వాకింగ్ డేట్ టైం వచ్చేసి మనకు 12th ఇక్కడ జూలై 2024 నుండి 13th జూలై 2024 వరకు అయితే ఉంటుందన్నమాట మనకు వాకింగ్ ఇంటర్వ్యూ అనేది. అండ్ మనకు 9:30 టు ఇక్కడ 12:30 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వెన్యూ వచ్చేసి ఇక్కడ మనకు నియరెస్ట్ ఇక్కడ షారా పోలీస్ స్టేషన్ ఇక్కడైతే ముంబైలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే ఇక్కడ 14th జూలై నుండి ఇక్కడ 15th జూలైకి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 9:30 నుండి 12:30 వరకు. ఆ తర్వాత ఇక్కడ హ్యాండీమ్యాన్ మిల్క్ అండ్ మరియు యూటిలిటీ ఏజెంట్ మిల్క్ అండ్ వాళ్ళైతే ఇక్కడైతే పోస్ట్ అయితే చూసుకోండి. అండ్ వీళ్ళకు డేట్ వచ్చేసి 16th ఇక్కడ జూలై 2024 నుండి 9:30 టు 12:30 వరకు అయితే మనకు డేట్ అయితే ఇచ్చారు. అండ్ వెన్యూ వచ్చేసి అందరికైతే ముంబై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్కి సంబంధించిన ఇక్కడైతే ఇండియన్ నేషనల్స్ అయితే ఎవరైతే ఉంటారో మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ అయితే 3 years అయితే ఉంటుంది. సో ఆ తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి మీకు లైఫ్ టైం అనేది జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో 3 years అయిపోయిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకు వర్క్ సంబంధించినది ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు విషన్స్ అని ఇక్కడ మిషన్స్ కానీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది చూసుకోండి. అండ్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ టర్మినల్ ఇక్కడ మేనేజర్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేట్ అయితే పాస్ ఉండాలి. సో 20 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ సాలరీ వచ్చేసి 75,000, తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 55,000, తర్వాత మనకు జాబ్ నేచర్ అయితే ఇక్కడైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే టర్మినల్ మేనేజర్ ఇక్కడైతే గ్రాడ్యుయేట్ అయితే పాస్ ఉండాలి. 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ సాలరీ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పూర్తిగా మన యొక్క పోస్ట్ను బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు డిప్యూటీ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేట్ అయితే 12 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఏ పోస్ట్ విధాలుగా అయితే వాళ్ళు క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సాలరీ అండ్ ఏజ్ అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీ యొక్క జాబ్ నేచర్ డ్యూటీస్ అనేది వాళ్ళు ఇక్కడ కింద ప్రొవైడ్ చేయడం అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ డిప్యూటీ మేనేజర్ వచ్చేసి ర్యాంప్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేట్ అయితే ఓన్లీ మీరు గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం అయితే లేదు. సో మనకు సాలరీ వచ్చేసి 45,000 అయితే ఉంటుంది. అండ్ 55 ఇక్కడ అప్పర్ ఏజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, ఏజ్ అనేది. అండ్ తర్వాత ఇక్కడ డిప్యూటీ మేనేజర్ సంబంధించిన ర్యాంప్ ఇక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీస్ అనేది ఇక్కడైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ సంబంధించినది పూర్తిగా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరైతే మీ యొక్క ఫామ్ని అయితే ఇక్కడైతే ఫిలప్ అయితే చేయండి. సో ఇక్కడ మనకు డిప్యూటీ కార్గో కానీ, తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఆఫీసర్ కార్గో కానీ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పారామెడికల్ ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏజెంట్ ర్యాంప్ డ్రైవర్ సంబంధించిన ఇక్కడ 10th పాస్ అయి ఉండాలి. అండ్ మనకు ఒరిజినల్ ఇక్కడ హెచ్ఎంవి డ్రైవర్ లైసెన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ మనకు ఇక్కడ 24+ అయితే ఇక్కడైతే సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నేచర్ ఆఫ్ జాబ్ ఫంక్షన్ అయితే ఇక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ హ్యాండీమ్యాన్ మేల్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ 10th పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు ఇక్కడైతే మనకు రీడ్ అండ్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్. సో మనకు ఇంగ్లీష్ పైన అయితే ఇక్కడ చదవడం అండ్ అర్థం చేసుకోవడం అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ మనకు లోకల్ లాంగ్వేజ్ పైన ఇక్కడ హిందీలో ఇక్కడైతే అండర్స్టాండింగ్ అండ్ మాట్లాడడం అయితే రావాలి. అండ్ ఇక్కడ 22,000 అయితే మనకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ అనేది ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఇక్కడ జాబ్ నేచర్స్ ఇక్కడైతే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే యూటిలిటీ ఏజెంట్ ఇక్కడ మేల్ క్యాండిడేట్ వచ్చేసి ఓన్లీ 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు లోకల్ హిందీ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అయితే ఇక్కడ అండర్స్టాండింగ్ అండ్ మాట్లాడడం మరియు అర్థం చేసుకోవడం అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. అండ్ మనకు సాలరీ 22,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడైతే అప్పర్ ఏజ్ అనేది చూసుకోండి. ఇక్కడ నేచర్ ఆఫ్ జాబ్ ఫంక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే జాగ్రత్త చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ సర్వీస్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ హౌ టు అప్లై వచ్చేసి
ఇక్కడైతే మనకు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే రూ. 500 అనేది ఫీజ్ ఉంటుంది. సో, అది ఏ విధంగా కట్టాలంటే మనకు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే మనం ఒక బ్యాంక్ పోయి ఎయిర్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ సంబంధించిన ముంబై సంబంధించిన వాళ్ళపైన అయితే అక్కడి నుండి మనం ముంబై సెర్చ్‌ని చేస్తే దాంట్లో మనకు ఇక్కడ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అనేది వస్తుంది. సో, మీరైతే ఫీజ్ అక్కడి నుండి చేసుకున్న తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మీ అప్లికేషన్‌లో ఇప్పుడైతే సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో, మీకైతే ఇప్పుడైతే చెప్తాను. సో, ఇక్కడ నుండైతే మీరు జాగ్రత్తగా అనేది వీడియో అయితే క్లారిటీ అయితే చూడండి. అండ్ మనకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజ్ అయితే లేదు. సో, ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడైతే మనకు 3 మంత్స్ ఓల్డ్ ఫోటోస్ అయితే ఉండొద్దు. సో, రీసెంట్‌లో మన అప్లికేషన్ అయితే పేస్ట్ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు బ్రింగ్ యువర్ వాలిడ్ ఇక్కడ పాస్‌పోర్ట్ అలాంగ్ విత్ 1 సెట్ ఇక్కడ ఫోటో కాపీ ఉంటే తీసుకువెళ్ళండి. లేకపోతే అవసరం లేదు. సో, ఇక్కడైతే అంటే ఉంటే తీసుకోపోండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ గౌట్ ఆఫ్ ఇండియా సో, సంబంధించిన మనకు మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో, స్టేట్స్ గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండొద్దు. ఓన్లీ గౌట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో, అది స్టేట్ ఉంటే మాత్రం అది చెల్లదు. సో, ఇక్కడైతే మాత్రం గమనించండి. సో, ఇప్పుడైతే మనం ఎయిర్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్‌కి సంబంధించిన ఫార్మ్ ఫిలప్ ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసే ముందు ఇక్కడైతే జనరల్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ లిస్టెడ్ ద్వారా అయితే వాళ్ళు తీయడం అయితే జరుగుతుంది. మనకు మెరిట్ ఆధారంగా. సో, అండ్ దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదనమాట. సో, ఇక్కడైతే గమనించండి. సో, మనకు ఇక్కడ కట్ ఆఫ్ ఏజ్ వచ్చేసి మనకు ఎలిజిబుల్ వచ్చేసి 1 జులై 2024 వరకు అయితే మనకు వాళ్ళు కట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గాని, మనకు సంబంధించిన ఏజ్ అనేది ఇక్కడ వరకైతే మనకు కాలిక్యులేట్ అయితే చేస్తారనమాట. ఇక్కడైతే చూసుకోండి. సో, ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఫార్మ్ ఫిలప్ ఏ విధంగా చేయాలో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో, ఇక్కడైతే ఆఫీస్ వాళ్ళే ఇక్కడ యూజ్ అయితే చేయాలన్నమాట. సో, మీరైతే దాన్నైతే టచ్ అయితే చేయకండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడైతే ఇచ్చేసి, మీరు ఇక్కడ క్రాస్ సైన్‌లో అయితే మీ యొక్క ఇక్కడ సగం బయటికి రావాలి. సగం ఫోటో పైన అయితే మీ యొక్క క్రాస్ సిగ్నేచర్ అయితే పోవాలన్నమాట. సెల్ఫ్ అటెస్టెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ పొజిషన్ అప్లై ఫర్ సో, మీరైతే ఏ పోస్ట్‌కైతే అప్లై చేద్దాం అనుకుంటారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి క్యాపిటల్ లెటర్‌లో. సో, మీరు ఈ స్టైల్‌లో అయితే ఇవ్వకండి. క్యాపిటల్ లెటర్‌లో అయితే ఫార్మ్ ఫిలప్ అయితే చేయాలి. అండ్ ఇక్కడైతే మీరు ఎంప్లాయీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాపీ అనేది ఇక్కడైతే అటాచ్ అయితే చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత మీ యొక్క సర్‌నేమ్ లాస్ట్ నేమ్ ఉంటే సర్‌నేమ్ అయితే ఇచ్చేసేయండి. క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డే, మంత్ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ప్లేస్ అండ్ స్టేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. మీ యొక్క స్టేట్ అనేది. అండ్ తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రెస్ అనేది సో, మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. మాండేటరీ అయితే కంపల్సరీ అయితే ఇక్కడ మొబైల్ నంబర్, తర్వాత ఈమెయిల్ ఐడీ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ జెండర్ సో, మీరు మేలా, ఫీమేల్ అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మీరు మ్యారీడ్ ఉంటే ఇక్కడైతే దీంట్లో రెడ్ మార్క్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత రిలిజియన్ హిందూ, ముస్లిమ్స్ ఇచ్చేసేయండి. తర్వాత మదర్ టంగ్ వచ్చేసి మీ యొక్క మదర్ టంగ్ తెలుగు, హిందీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నంబర్, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ. సో, మీరు ఎస్సీ ఉంటే ఇక్కడ దీంట్లో రెడ్ మార్క్ ఇచ్చేసేయండి. తర్వాత ఎస్సీ ఉంటే ఇక్కడ ఎస్టీ ఉంటే ఇక్కడ దీంట్లో రెడ్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఓబీసీ ఉంటే దీంట్లో అయితే రెడ్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మిగతాయి మీరు కాకపోతే ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో, మీరు ఒకవేళ ఇక్కడ ఓబీసీ ఉంటే దీంట్లో రెడ్ మార్క్ ఇచ్చేసి మిగతాయి అనేది క్రాస్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అటాచ్ అయితే చేయాలి. సో, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ అనేది మీరు తీసుకుపోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఎక్స్‌పీరియన్స్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ ఉంటే ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన మీరైతే సర్టిఫికేట్ అయితే తీసుకుపోవాలి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ పోలీస్ సర్వీస్ మీరు చేసి ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. లేకపోతే అవసరం లేదు. అండ్ మీరు వర్కింగ్ ఇక్కడ గౌట్ గాని, ఇక్కడ సెమీ గౌట్ గాని ఎక్కడైనా చేసి ఉంటే యెస్ చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇక్కడ 10థ్ సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క బోర్డ్ నేమ్, ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, ఇయర్, మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డ్యూరేషన్ సో, 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క 10థ్‌లో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయో అదైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇంటర్మీడియేట్ ఉంటే ఇక్కడ ఇంటర్మీడియేట్ బోర్డ్ నేమ్, తర్వాత ఇక్కడైతే మీ యొక్క పాసింగ్ డేట్, మంత్ ఇచ్చేసేయండి. డ్యూరేషన్, తర్వాత పర్సెంటేజ్, తర్వాత డిప్లొమా ఇక్కడ ఐటీఐ ఏదైనా మీకు సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్స్, తర్వాత ఇక్కడైతే డేట్ ఆఫ్ మంత్, ఇయర్ పాసింగ్, తర్వాత డ్యూరేషన్, తర్వాత పర్సెంటేజ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. అండ్ మీరు ఎన్ని ఇక్కడ క్వాలిఫికేషన్ ఇస్తున్నారో అన్ని క్వాలిఫికేషన్ సంబంధించిన కాపీస్, జిరాక్స్ అయితే మీరైతే వెన్యూకి పోయినప్పుడు ఆ యొక్క జిరాక్స్ అయితే తీసుకుపోవాలి. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్. సో, మీకు ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసి ఇక్కడ చదవడం, తర్వాత మాట్లాడడం, తర్వాత రాయడం వస్తే ఈ విధంగా అయితే రైట్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ రాకపోతే ఇక్కడ
ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి కాలంలో. తర్వాత హిందీ వస్తే ఇక్కడైతే రైట్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. రీడ్, రైట్, స్పీక్ అని ఈ విధంగా అయితే మీకు సంబంధించిన మదర్ టంగ్ ఏదైనా వస్తే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, తర్వాత దీనికి సంబంధించిన మీకు కాఫీ సర్టిఫికేట్ కాఫీ ఉంటది మీరైతే తీసుకోపోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఆర్గనైజేషన్ నేమ్, తర్వాత పోస్టెడ్, తర్వాత ఫ్రమ్ టు ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు డ్రైవింగ్ లైసెన్స్. సో, మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి ఉంటే ఇక్కడైతే ఇక్కడ ఎల్ఎంవీఆ, తర్వాత హెచ్ఎంవీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లైసెన్స్ నంబర్, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, తర్వాత వ్యాలిడ్ అప్ టు అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డిమాండ్ డ్రాఫ్ట్‌కి సంబంధించిన ఇక్కడైతే మీరు ఇప్పుడైతే ఓబీసీ వాళ్ళు ఎవరు ఉంటారో సో, ఎయిర్‌పోర్ట్ సర్వీస్ సంబంధించింది. సో, పేయబుల్ ఇక్కడ ముంబై ఉన్నది కదా! సో, మీరు ముంబై పేరు మీద ఎయిర్‌పోర్ట్ సర్వీస్ లిమిట్ మీద అయితే మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నేమ్ ఆఫ్ అడ్రెసింగ్ ఇష్యూ బ్యాంక్. సో, మీరు ఏ బ్యాంక్ ద్వారా మీరు పేమెంట్ చేసిర్రో ఆ యొక్క బ్యాంక్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు రిలేటివ్స్ ఎవరైనా ఎయిర్‌పోర్ట్ సర్వీస్‌లో వర్కింగ్ చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా డెసిగ్నేషన్, కంపెనీ నేమ్, రిలేషన్‌షిప్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అంటే రిలేషన్‌షిప్ వచ్చేసి ఇక్కడ సిస్టరా, బ్రదరా ఎవరుంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ప్లేస్, తర్వాత మీ యొక్క సిగ్నేచర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఎప్పుడైతే ఇక్కడ ఇస్తున్నారో ఆ యొక్క డేట్ ఆ రోజు యొక్క డేట్ ఇచ్చేసి ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే కాపీస్ అయితే అటాచ్ అయితే చేయాలి మన యొక్క అప్లికేషన్‌తో. సో, మీకు కాపీస్ మరియు జిరాక్స్ మరియు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఆ యొక్క వెన్యూకి పోయినప్పుడు ఇక్కడైతే తీసుకుపోవాలి. సో, మీరు ఏ అయితే ఈవెంట్ అయితే తీసుకోబోతున్నారో సో, అదైతే ఇక్కడైతే రైట్ మార్క్ అనేది ఇవ్వాలన్నమాట. సో, ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మీకు అప్లికేషన్ ఫీజ్ ఉంటే దీంట్లో అయితే రైట్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే రైట్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. అండ్ 10థ్ ఇక్కడ మార్క్ షీట్ పాసింగ్ సర్టిఫికేట్ అయితే దీంట్లో ఉంటే ఇక్కడ మీకు దీంట్లో రైట్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇంటర్మీడియేట్ ఉంటే ఇక్కడ దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత గ్రాడ్యుయేషన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ వరకు అయితే ఇక్కడ ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ అని ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ డిప్లొమా గాని, ఐటీఐ గాని, తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకోపోవాలి. సో, దీంట్లో అయితే రైట్ మార్క్ అని ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ డిశ్చార్జ్ గాని, తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ నేషనాలిటీ, డొమెస్టిక్ సర్టిఫికేట్ అయితే ఉంటే తీసుకోపోండి. తర్వాత పాన్ కార్డ్ ఇక్కడ కాపీ, తర్వాత ఆధార్ కార్డ్ కాపీ జిరాక్స్ అనేది ఇక్కడ మీరు అటాచ్ చేస్తా అంటే ఇక్కడైతే రైట్ మార్క్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన అనేది ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సంబంధించిన జిరాక్స్ అయితే తీసుకోపోవాలి. ఇక్కడ రైట్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ కాపీ పాస్‌పోర్ట్ సంబంధించిన ఏదైతే ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే రైట్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మనకు ఈ విధంగా అయితే మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చారన్నమాట. సో, మీరు ఏవైతే రైట్ మార్క్ అయితే ఇస్తున్నారో సో, మీకు ఇక్కడ కాపీస్ మరియు మీకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వెంట అయితే తీసుకుపోండి. ఎందుకంటే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్కడేమో చేస్తారేమో. సో, అదైతే మనకు అక్కడ వెరిఫికేషన్ అయిపోద్ది. తర్వాత ఇంటర్వ్యూ కూడా అయిపోద్ది కాబట్టి మనం ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకుపోండి. అండ్ కాపీస్ అయితే కంపల్సరీ అయితే మీరైతే మీ యొక్క క్వాలిఫికేషన్, తర్వాత క్యాస్ట్, తర్వాత మీకు సంబంధించిన పూర్తిగా ఇక్కడ డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమో అనేది అన్ని మీరు జిరాక్స్ అయితే తీసుకుపోవాలి. అండ్ ఒరిజినల్ అయితే తీసుకుపోండి జాగ్రత్తగా. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ అనేది ఈ విధంగా అయితే చేయండి. సో, మీరు ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, వాళ్ళు ఇక్కడైతే మనకు వెన్యూ అయితే ఇచ్చారు. ఈ యొక్క వెన్యూ పోయి మీరు అటెండ్ అయితే కాండి. మీ యొక్క డేట్‌కి సంబంధించిన ఇక్కడ పోస్ట్‌కి సంబంధించింది. సో, ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఫార్మ్ ఫిలప్ చేసేయండి మీరైతే. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.